హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ వేరండి. సో నేను ఈ వీడియోలో మీకు నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి మిడ్ నైట్ ముచ్చట్లు ఉంది కదా. నిన్నటి ఎపిసోడ్ సంబంధించిన మిడ్ నైట్ ముచ్చట్లు దట్. ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అండ్ ఇవాళ మిడ్ నైట్ ముచ్చట్ల గురించి నేను టాస్క్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగే టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు ఆ మిడ్ నైట్ ముచ్చట్లు వాటి గురించి పక్కన పెడితే, ఇవాళ ఎపిసోడ్ ఏదైతే ఉండిందో ఎపిసోడ్ లో ఎంతమందికి తనుజ గారికి తప్పు అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడికి లైవ్ చూసిన వాళ్ళకు ప్లస్ ఎపిసోడ్ 2 చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇది మన డిమాండ్ పవన్ మీద నెగిటివ్ గానే ఉంటుంది అనమాట. తప్పకుండా లైవ్ అంటే ఆల్రెడీ చాలా మంది మన మన ఎవరు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ తీసి అవి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి అనమాట. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. తర్వాత మన వ్యూవర్స్ కూడా క్లియర్ గా దీన్ని తప్పు పట్టారు అనమాట. ఎందుకంటే వాంటెడ్ గా అక్కడ తనుజ సీన్ క్రియేట్ చేసిందని అందరికి అనిపించింది అనమాట. ఇక్కడైతే ప్రాపర్ గా అయితే ఎవిడెన్స్ తో సహా మన వాళ్ళు రివ్యూస్ లో కూడా అలాగే క్లియర్ గా చెప్పారు. ఇక్కడ మనం తప్ప ఉప్పు అనేది సీన్ బై సీన్ చెప్పుకున్నాం. దానికంటే ముందు అంటే డే 65 అండ్ ఎపిసోడ్ 66 లో అయిపోయిన తర్వాత జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారు క్లారిటీగా మన దృశ్యం మూవీ ఉంది కదా, దృశ్యం మూవీలో వెంకటేష్ అంటాడు కదా, మనం సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాం, ఇదే అందరికి చెప్పాలి, అందరికి ఇదే కన్విన్స్ చేయాలనేసి. సుమన్ శెట్టి గారు అయితే తను ఓడిపోయినా, అంటే తను బాగా ఆడలేదని నేను అనట్లేదు కానీ, బట్ తను ఓడిపోయాడు. ఓడిపోయే దానికి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ గా చెప్పాడు అనమాట. ఏమని, ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదన్న, మీరు ఎలా గెలిచారు అనేది ఇంపార్టెంట్, మీరు బాగా ఆడారు, అది జనాలకి వెళ్తుందని చెప్పినా కూడా సుమన్ శెట్టి గారు అయితే అందరికి అదే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ బాక్స్ నేనే పెట్టాను కదా, లాస్ట్ బాక్స్ నేనే పెట్టాను కదా, లాస్ట్ బాక్స్ నేనే పెట్టాను కదా అనేసి అందరికి ముద్ర వేసాడు అనమాట. ఆ ముద్ర వేయడం వల్ల ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సుమన్ శెట్టి 6వ బాక్స్ పెట్టాడు, సుమన్ శెట్టి 6వ బాక్స్ ఫస్ట్ సుమన్ గారే పెట్టారు అదే అనేసి. బట్ మనకు లైవ్ చూస్తే అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. మనకు యూట్యూబ్ లో చూసుకుంటే చాలా మంది వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్ లో కానీ లేకపోతే లైవ్ చూసిన వాళ్ళకి కానీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ సంజన గారు బాక్స్ పెట్టారు, 6th బాక్స్ పెట్టారు. తర్వాత 7th బాక్స్ ట్రై చేస్తున్నప్పుడు 6th బాక్స్ కింద పడింది. తర్వాత సుమన్ శెట్టి గారు 6th బాక్స్ వేశారు, పడింది, అది ఎడ్జ్ లో పడింది. బ్యాక్ ఎండ్ లో గౌరవ్ మరియు మన బర్నీ గారు చెప్తా ఉంటారు అనమాట. 7th బాక్స్ దాన్ని అంటే సరి చేసుకోమని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే మేము ప్రాపర్ గా చూసుకోండి, అది ఇది అని చెప్తున్నాడు అనమాట. అయినా కానీ అది వీళ్ళు చెప్తారు, గౌరవ్ వీళ్ళు. సుమన్ అన్న మీరు సర్దడానికి ట్రై చేస్తే 6వ బాక్స్ కింద పడిపోద్దని క్లియర్ గా అయితే వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ బాక్స్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు మన డిమాండ్ పవన్, అంటే అక్కడ పక్కన తనుజ ఉంటుంది, డిమాండ్ పవన్ అంటారు అనమాట. ఇద్దరు ఈక్వల్ గా పెట్టారు కదా, ఎవరు స్ట్రైట్ గా ఉంటే వాళ్ళే కన్సిడర్ చేస్తారంటే అవును అని ఫస్ట్ తనుజ అని. అతన్ని అనౌన్స్ చేయనివ్వండి అది ఇదని ఫస్ట్ తనుజ అనింది అనమాట. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, వీటన్నిటిలో వైరల్ అవుతుంది. కావాలంటే అది కూడా చూడండి. ఇవన్నీ ఎవిడెన్స్ అనమాట, క్లియర్ గా మనం కళ్ళ ముందు కనపడుతుంది ఎవిడెన్స్. అందరు కావాలని వాంటెడ్ గా పవన్ కళ్యాణ్ తోటి అయితే గొడవ అయితే పెట్టుకున్నారు. దివ్య అయితేనేమి, తనుజ అయితేనేమి, మిగతా వాళ్ళు అక్కడ కళ్యాణ్ వీటన్నిటికీ వీటన్నిటికీ లొంగకుండా కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉండిందో సూపర్ అనిపించింది నాకు. మనోడు న్యాయం ఇది ప్రాపర్ గా ఉండింది కాబట్టి ఆవిడకి నేను విన్నింగ్ ఇస్తున్నాను అనేసి సంజన గారికి విన్నింగ్ ఇచ్చారు. సూపర్ అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ గార్డెన్ ఏరియాల విషయం మాట్లాడుకోవడము. మనకి ఎపిసోడ్లు చూపించారు కదా, ఎపిసోడ్ చూపించడం తర్వాత కూడా చాలా మాట్లాడుతున్నారు అనమాట. మాట్లాడుకున్న తర్వాత కళ్యాణ్ ఫుడ్ తినలేదు, ఇమ్మాన్యుయల్ ఇద్దరం కలిసి తిన్నాం అంటే నాకు వద్దన్నా అని చెప్పాడు. నైట్ ఫుడ్ అయితే తినలేదు కళ్యాణ్. ఇక్కడ నాకు ఒక పాయింట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే తనుజ గారు ఎంత అడిగినా కానీ కళ్యాణ్ చాలా సార్లు ఇలా చేశాడు. బట్ కళ్యాణ్ ఇంత ఏదైతే ఆ డైలమాలో ఉన్నాడో, ఆవిడ అనింది కదా ఫెయిల్డ్ సంచాలక అని చెప్పేసి వెళ్ళిపోయినా. కొంచెం మనోడు మనసుకు తీసుకున్నట్టుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం అంటే మనోడు ఒంటరి అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఫుడ్ కూడా తినలేదన్నమాట నైట్. ఇక్కడ తనుజ గారి క్యారెక్టర్ అయితే బయటపడింది అనేసి క్లియర్ గా అందరికి బయట తెలిసిపోయింది. తనుజ గారు అయితే ఫాల్ డౌన్ మొదలైంది. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. తర్వాత తీసుకున్నట్టయితే ప్యారలల్ గా సుమన్ శెట్టి గారికి అందరికి మనం 5వ తారీఖు సాయిబాబా ప్రవచనాలకు వెళ్దామన్నట్టుగా. నేను 6th బాక్స్ నేనే ఫస్ట్ పెట్టాను, 6th బాక్స్ నేనే ఫస్ట్ పెట్టాను అనేసి అందరికి ఒక ముద్ర అయితే వేస్తున్నారు. దృశ్యం మూవీ అయితే చూపిస్తున్నారు అనమాట సుమన్ శెట్టి గారు.
సో ఇవి జరిగింది తర్వాత. సో ఇంతటితో అయితే ఈ మిడ్ నైట్ ముచ్చట్లు ఎపిసోడ్ 66కి సంబంధించిన మిడ్ నైట్ ముచ్చట్లు అయితే అయిపోయింది. సో ఇవాళ మనం ఎపిసోడ్ 67 గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మెయిన్గా బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తనుజ వర్సెస్ డీమన్ కూడా. తర్వాత తీసుకున్నట్టయితే టాస్క్లు ఏదైతే ఆడారో టాస్క్లు డీమన్ నిఖిల్ వర్సెస్ భరణి గౌరవ్. సో ఇదైతే బాగా జరిగిన టాస్క్. తర్వాత నిఖిల్ కింగ్ అవ్వడానికి జరిగిన టాస్క్ ఏదైతే ఉందో వర్సెస్ దివ్యాకు మధ్య జరిగింది. నిఖిల్ బాగా ఆడాడు. తర్వాత రాను గౌరవ్ నస ఎక్కువైపోయింది అనమాట. మనోడు 60% వచ్చేసరికి కొంచెం గర్వం పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా దగ్గరికి వెళ్ళేసి అంటే టాస్క్ ఓడిపోయినందుకు బర్నీ గారి వల్ల ఓడిపోయాము, సారీ చెప్తే వద్దు అది ఇది అని చెప్పడము, కంటెస్టెంట్స్ తోటి కూడా అదే చెప్పడము, తర్వాత డిమన్ పవన్ తోటి 1-on-1 వస్తే తేల్చుకున్నాం అది ఇది అనేసి ఎందుకో తను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆ రోజు ఏవైతే బర్నీ గారు ఎంట్రీ ఇచ్చిన రోజు జరిగిన టాస్క్ ఏదైతే ఓడిందో ఆ రోజు నిఖిల్ ఒక్కడే ఆపాడు కదా గౌరవ్. సో డిమన్ అయితే ఇద్దరిని ఆపాడు. నీకు డిమాండ్కి పోటీ ఏంటి, నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది అని చెప్పాలని నాకు అనిపించింది అనమాట. సో తర్వాత వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఎంతమందికి అనిపించింది కళ్యాణ్ కింద ఫిజికల్ టాస్క్ కింద ఆడుంటే గెలిచినా ఓడినా పక్కన పెడితే ఫిజికల్ టాస్క్ కింద ఆడుంటే ఇంకా కంటెంట్ వచ్చేది, తనకు ఇంకా ఎక్కువ బూస్టింగ్ వచ్చేది అనిపించింది అనమాట. ఎందుకు ఆడలేదు వై? సో భయపడ్డా అంటే ఏమో చెప్పలేము. సో ఎందుకు ఇమ్యూనిటీ కోసం ఎందుకు పోరాడుతున్నాడు? ఆల్రెడీ తనకు తెలుసు కదా సెకండ్ పొజిషన్లో ఉన్నాను అనేసి. సో ఆ టాస్క్ ఆడింటే కొంచెం బూస్టింగ్ వచ్చేది, ఆడి గెలిచినంటే మూడు వేసేవాడు అనిపించింది అనమాట. అవకాశాలు పోగొట్టుకుంటున్నాడు కళ్యాణ్ అనిపించింది. సో నేను ఎపిసోడ్ గురించి పాయింట్ మాట్లాడదలుచుకోలేదు. నేను హై లెవెల్లో చెప్తాను. ఫస్ట్ 15 minutes అయితే ఏదో సోగా నడిచిపోయిందండి. తర్వాత తీసుకున్నట్టయితే ఏదో కామెడీగా నడిచింది. వీళ్ళు అంటే టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు ఎవరైతే ఉన్నారో ప్రజలు కానీ లేకపోతే కమాండర్స్ కానీ వీళ్ళు కొంచెం ఎక్కువ అతి చేస్తున్నారు. మన బర్నీ గారు నుండి దివ్యాన్ని ఉద్దేశించి టెప్ప పగిలిపోద్ది అది ఇది అని చెప్పడము. తర్వాత అనుజ గారు మన అక్కడ కిచెన్ టేబుల్ ఉంది కదా, కిచెన్ టేబుల్ మీద ఎక్కి చేయడము. ఈ కిచెన్ టేబుల్ మీద ఎక్కి చేసింది కదా. సో దీన్ని ఆల్రెడీ రీతు వీళ్ళు అంటారనమాట. దీన్ని మేము రాజులమైన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా రీక్రియేట్ చేస్తాం అది అనేసి క్లియర్ గా ముందే చెప్పారు. తర్వాత ఏంటంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే తనుజ గారు అలా ఉండటానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అయితే కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ చేశాడు మనోడు. సో మేబీ అది కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది. సో ఇంతకు ముందు అంత క్లోజ్ గా అయితే ఉండట్లేదు. ఏదో ఒక టాస్క్ కోసమో లేకపోతే ఏదో మాట్లాడాలి ఏదో మాట్లాడుతున్నాడు, మరీ డిటాచ్డ్ గా ఉంటే బాగుంది అన్నట్టుగా ఉంటున్నాడు అనమాట. అక్కడ కొట్టింది దెబ్బ. సో చూడాలా, దీనికైతే కొంచెం కష్టకాలం మొదలైందని చెప్పాలి. తనుజకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ ఇదంతా అయిపోతుంది కదా, కొంచెము ఏదో కామెడీ చేయడానికి ట్రై చేశారు కానీ అంటే చిరునవ్వు వచ్చినప్పుడు సుమన్ గారిని దాయిదామమ్మ స్టెప్ వేయడము. తర్వాత వచ్చేసరికి మన భరణి గారికి వచ్చేసరికి మన చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో ఆ సాంగ్ ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి స్టెప్. తర్వాత ఇమ్మాన్యుయల్కు ఈ రబ్బా సాంగ్ ఉంది కదా ముఠా వేస్లో, ఆ సాంగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే వీళ్ళందరికైతే ఏదో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు కానీ వర్కౌట్ అయినట్టు లేదంటే కామెడీయే బట్ ఏదో నీట్ కామెడీ అనమాట. మరి ఎక్కువ కడుపు నవ్వేంత కామెడీ అయితే కాదనమాట. సో తర్వాత అయితే తనుజ గారు ఆల్రెడీ ఓవర్ చేశారు కదా, దీని గురించి చూపించారు. దీనికంటే ముందు బాత్రూమ్ లో కళ్యాణ్ తనుజ మధ్య డిస్కషన్ నడిచింది రాత్రి జరిగిన దాని గురించి అది ఇదని అక్కడ చెప్తుంది అనమాట. కళ్యాణ్ కు తనుజ చెప్తుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఫస్ట్ నేనే మాట్లాడాను అంటే కళ్యాణ్ అంటాడు నైట్ నేనే హాట్ వాటర్ టేబుల్ దగ్గర పెట్టాను అది ఇదంటే ఎప్పుడు జరిగింది చూపించలేదే బిగ్ బాస్ అనిపించింది. మేబీ వీళ్ళిద్దరి మధ్య కంటెంట్ కొంచెం తగ్గించి ఇద్దరి మధ్య రైవల్రీ క్రియేట్ చేసి బయట ప్రేక్షకులు ఏమన్నా మారుతారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినట్టు అనిపించింది అనమాట. అది టెలికాస్ట్ చేస్తే ఏంటంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు అని మళ్ళీ నెగిటివ్ వస్తుంది కదా షో మీద. అందుకని కంటెంట్ అయితే లేపేసినట్టు నాకు అనిపించింది. సో తర్వాత అయితే మన తనుజ గారిని టేబుల్ మీద కూర్చోబెట్టమంటారు. ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం మ్యాటర్. సో ఫస్ట్ అయితే నిఖిల్ అంటే కమాండర్స్ అంటే ఎలా అంటారు, ఎత్తిపడేయమంటే ఎత్తిపడేస్తారు, లేకపోతే ఏ చేయమని అది చేస్తారు అనమాట. కమాండర్స్ కు కింగ్స్ ఇచ్చిన ఆదేశం అది. సో తనుజాని అక్కడ నిఖిల్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ ఇక్కడ ఉమెన్ హ్యాండ్లింగ్ అనే కార్డు తీసుకురావడం. డీమన్ పవన్ అయితే లిటరల్ గా భయపడ్డాడండి డీమన్ పవన్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మోకాల మీద కూర్చొని అన్నాడు సారీ చెప్పాడు అందరికి. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు అలా ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట తనుజ. సో నువ్వు అలా పట్టుకున్నావు ఇలా పట్టుకున్నావు ఇలాగే హ్యాండిల్ చేసినావు అలాగే హ్యాండిల్ చేసినావు చెప్పుకుంటూ చేసేవాడిని చేసేదాన్ని కదా అనేసి
లిటరల్గా లైవ్లో అయితే డిమాండ్ పవన్ ఏడ్చాడు మనోడు. ఎందుకంటే ఇది నెగిటివ్ ప్రొజెక్ట్ అవుతుందేమో అనేసి ఎంత రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసిందంటే అంటే అంత రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసిందన్నమాట. ఇక్కడైతే 100% తనుజ గారి తప్పు. ఈవెన్ దో ఒకవేళ అతను నిన్న టచ్ చేశాడంటే పర్సనల్గా తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి మాట్లాడొచ్చు అనమాట. పవన్ నువ్వు ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు అని 10 మందిలో పట్టుకొని మాట్లాడినప్పుడు అసలు 100% తనకి ఎలా ఉంటుంది, ఎంత నామోషిగా ఫీల్ అవుతాడు. సో అక్కడైతే ఎపిసోడ్ లో చూపిస్తారు, ఎపిసోడ్ లో చూపించినప్పుడు అయితే లేదు, లైవ్ లో కూడా చూపించలేదు అనమాట. మేబీ అది ఎంతవరకు జరిగింది అనేది కూడా తెలియదు. దానికి మనోడు ఏంటంటే సారీ చెప్పాడు. తర్వాత ఈవిడ చెప్పడం చూసి అది ఇది అనేది అనమాట. సో ఇంతటితో అదైతే అయిపోతుంది. తర్వాత ఏదో కొంచెం చిన్న చిన్న డిస్కషన్స్ ఫన్నీగా జరిగినాయి కానీ ఓకే అనిపించింది అనమాట. తర్వాత ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్ లో ఏంటంటే ఇద్దరు కమాండర్స్ వచ్చేసరికి ఇద్దరు ప్రజలతోటి పోటీ పడాలి. ఇది లాస్ట్ అన్నమాట. ప్రజలకు లాస్ట్ ఛాన్స్ కమాండర్స్ అవ్వడానికి కానీ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ డీమన్ పవన్ మరియు నిఖిల్ తీరు చాలా బాగుంది అనమాట. నిఖిల్ కు డీమన్ పవన్ చెప్పించి తనకి చెప్పి గెలిపించుకున్నాడు అనమాట డీమన్ పవన్. సో సూపర్ అనిపించింది. నిఖిల్ కూడా స్పోర్ట్స్ స్పిరిట్ తోటి చేశాడు, చాలా బాగా ఆడారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సో బర్నీ గారికి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండొచ్చు. అది చాలా కంప్లీట్ గా చెప్పుకోవాలంటే అది చాలా కన్ఫ్యూజ్డ్ టాస్క్ అండి. ఆ రోగులు దాటుకుంటూ వెళ్ళి అవి నిలబెట్టడం, ఒక్కటి తగిలిన కానీ మొత్తం కింద పడడం అనేది చాలా చాలా డిఫికల్ట్. చాలా ఫోకస్డ్ గా చేయాలన్నమాట అది. సో మన గౌరవ్ భాయ్ ఏమంటున్నాడంటే చాలా ఈజీ టాస్క్ అది అని చెప్తున్నాడు అనమాట. నువ్వు చేయాలి కదరా బాబు, నీకు ఆడడం చేత కదని చెప్పు అంతే. అవతల మనిషి కూడా అలాగే చేశాడుగా. నిఖిల్ 2 సార్లు పడగొట్టాడు, బర్నీ 2 సార్లు పడగొట్టాడు. సో అయినా కానీ మీరు గెలిచే అవకాశం చేతులారా పోగొట్టుకున్నారనిపించింది అనమాట. ఇక్కడ మనోడు కెమెరా దగ్గరికి పోయి మాట్లాడడం, కంటెస్టెంట్స్ దగ్గరికి పోయి మాట్లాడడం, అంటే గౌరవ్ గురించి చెప్తున్నా, కంటెస్టెంట్ల దగ్గరికి పోయి మాట్లాడడం. ఆఖరికి పెద్ద అయిన భరణి గారు సారీ చెప్పినా కానీ ఎవడికి కావాలి నీ సారీ, నా ఇమ్యూనిటీ పోయింది. ఎవడరా నువ్వు, ఏంటి అసలు తుక్కు కొట్టాడు డిమాండ్ పవన్ నిన్ను ఒక టాస్క్ లో తుక్కు ఓడగొట్టాడు. అయినా కానీ అసలు నాకు అలా అనాలనిపించింది అనమాట. సో మనోడైతే మిస్టర్ నసా అనిపించింది నాకు. సో నసై, నిజంగానే నసై. సో తర్వాత నార్మల్ కామన్ గా ఫుడ్ గురించి వాటి గురించి వీటి గురించి ఇష్యూస్ అయినాయి అనమాట. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసరికి కింగ్స్. ఆల్రెడీ మనకు బిగ్ బాస్ చెప్పారు కదా, కింగ్స్ లో వాళ్ళు కూడా సేఫ్ కాదు, వాళ్ళు కూడా గేమ్ ఆడాలనేసి కమాండర్ తోటి కింగ్స్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు గేమ్ ఆడాలన్నమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకొని గేమ్ ఆడుతుంటే తన గ్రాఫ్ పెరిగేది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ తనుజ గారికి నెగిటివ్ ఫాల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడికి కళ్యాణ్ స్టాండ్ తీసుకొని చేసినట్టే బాగుండేది అనిపించింది అనమాట నాకు. సో మీకు ఎంతమంది కనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ తిరిగిన గేమ్ ఆడినట్టు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆవిడ డౌన్ ఫాల్ అవుతుంది, మనోడు పెరిగేవాడు. ఆల్రెడీ నేను ఎపిసోడ్ తోటి గట్టిగానే ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈక్వల్ గా వచ్చాడు. ఆఫ్లైన్ లో కూడా ఈక్వల్ గా వచ్చాడు. ఆన్లైన్ అంటే అక్కడ జరిగేదంటే ఒరిజినల్ గా జరిగేదానికి, ఆఫ్లైన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా జరిగేదానికి వీటి ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గర వస్తున్నాడు అనమాట కళ్యాణ్. ఇవాళ గేమ్ ఆడినట్టు ఇంకా వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే తన గ్రాఫ్ తగ్గుతుంది, మనోడు పెరుగుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. విన్నింగ్ అతి దగ్గరికి వెళ్ళిపోయేవాడు అనమాట. సో ఈ వీకే చేయాలి ఏదైనా చేసినా కానీ. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంతే, ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చిందంటే అంతే డమాల్. సో అందరు సేఫ్ గేమ్ లో స్టార్ట్ అవుతారు. ఆల్మోస్ట్ విన్నర్ తెలిసిపోద్ది కాబట్టి అందరు చేతులు ఎత్తేస్తారు అనమాట. మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఆకట్టుకోవాలంటే నువ్వు విన్నర్ కి ఎదురుగా వెళ్ళాలి. సో చూడాలి ఎలా ఉంటుందండి. సో ఇంతటితో సెకండ్ టాస్క్ అయితే నిఖిల్ అయితే చాలా బాగా ఆడాడు డ్రమ్స్. అది దివ్య కూడా బాగానే ఆడింది. ఇక్కడ ఒక పాయింట్ గురించి మాట్లాడాలి. దివ్య వర్సెస్ రీతుకు జరిగిన గొడవ ఏదైతే ఉంటుందో, సో ఆల్మోస్ట్ దివ్య అందరితోటి గెలవచ్చేమో కానీ ఏమంటారు వాదనలు రీతుతోటి గెలవడం అసాధ్యం అనిపించింది అనమాట. సో రీతు చాలా బాగా మాట్లాడింది. తన పాయింట్ ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టి సైలెంట్ గా ఉన్నాడు అన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో కళ్యాణ్ స్టాండ్ తీసుకొని నేను ఆడతాను గేమ్ అని అంటే బిగ్ బాస్ కూడా కళ్యాణ్ కోసమే పెట్టినట్టుంది గేమ్. ఫిజికల్ టాస్క్ కదా. సో మేము తేరా గారికి బిస్కెట్ అయిన తర్వాత టాస్క్ మార్చలేడు కదా, సో అందుకే కంటిన్యూ చేసినట్టు అని నాకు అనిపించింది అనమాట. ఇక్కడ డిమన్ పవన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగిన, నిఖిల్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగిన స్వామి రంగా ఎపిసోడ్ ఒక రేంజ్ కి పోయేది అనమాట. సో అవకాశాలు చేతులారా కనుక్కున్నట్టు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ చెప్పారు కదా, సో నెక్స్ట్ డే కూడా అంటే రేపు కూడా టాస్క్ ఉంటుంది. కింగ్స్ వర్సెస్ అండ్ వీళ్ళు ఉంటారు కదా మన టెనెట్స్, సారీ సెక్యూరిటీ.
అంటే కమాండర్స్ వీళ్ళకి మధ్య జరుగుతుంది చూడాలి. రేపన్నా అట్లీస్ట్ రేపు 100% కళ్యాణ్ ఆడాల్సింది అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోతుంది. సో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందనే దాని గురించి కూడా మీకు చెప్తాను. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన కుక్ చేయడానికి మన ఫేమస్ పర్సన్ ఉన్నారు కదా, ఆయన అయితే వచ్చారు. వీళ్ళకి ఏంటంటే మంచి పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. మంచి చికెన్ కబాబ్స్, తర్వాత వచ్చేసరికి మంచి మంచి పన్నీర్ టిక్కాస్, డిజర్ట్స్, అంటే సూపర్ అనమాట. కింగ్స్కి సపరేట్గా, కమాండర్స్కి సపరేట్గా, అక్కడ ఉన్న ప్రజలకు సపరేట్గా ఫుడ్ తెచ్చారు అనమాట. అందరికి నాన్ వెజ్ అయితే తెచ్చారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ దొంగతనం చేశారండి. అంటే ఇక్కడ తప్పు పట్టలేదు అందరిని. ఎందుకంటే అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి సడన్ గా మంచి ఫుడ్ చూసారు, అందరికి అలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింగ్స్ కూడా వీళ్ళు కూడా అందరూ ఫుడ్ షేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. సో పెద్దగా అయితే కంటెంట్ లేదు అర్ధరాత్రి ముచ్చట్లలో. చూడాలి ఎలా ఉంటుంది అది ఇది అనేసి. కాకపోతే ఒకనొక సందర్భంలో భరణి అంటాడు అనమాట, దివ్యగా ఈ వీక్ వెళ్ళిపోతాను అది ఇది జాగ్రత్త అని చెప్తుంది. తనకు అర్థమైపోయిందా అది ఇది అని చెప్తాడు అనమాట సుమన్ తోటి. సో నాకు కూడా అది అనిపించింది, దివ్య ఎలిమినేట్ అవుతుంది అంటే మేబీ మే నాట్ అలా అనిపించింది అనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. అయితే అందరూ అయితే చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. భలే అనిపించింది అనమాట. సో ఇతను కూడా వీళ్ళందరి గురించి ఒకరి గురించి ఫుడ్ ఐటమ్స్ తోటి ఆ, అంటే పోల్చి చెప్పడం అది మనకు ప్రోమోలు చూపించారు. బట్ లైవ్ లో ఇదంతా నడిచింది అనమాట. మంచి ఫుడ్ అయితే తిన్నారు. మొత్తం అంత ఫుడ్ ఈ ఫుడ్ మీద జరిగింది అనమాట. దొంగతనాలు చేసి తిన్నారు, నీళ్ళు ఇచ్చారు, వాళ్ళు తిన్నారు, చికెన్లు దాపెట్టారు, చేపలు ఫ్రై దాపెట్టారు. అంటే నిజంగా ఇప్పుడు అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు 60 రోజులు చికెన్లు మటన్లు చూసి ఎగ్ వదిలేసి వాళ్ళు చచ్చిపోయినారు అనమాట. ఇవన్నీ పట్టించుకోకుండా సో దొంగతనం అయితే ఎలాగైతేనే అన్ని చేసి తిన్నారు అనమాట. అందరు హ్యాపీ. సో ఇది ఒక్కటే జరిగింది అనమాట. సో ఈ ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళ పడుకునే దూరం జరిగింది. ఇది పెద్దగా అయితే కంటెంట్ లేదు. సో అందుకే నేను చాలా సింపుల్ షార్ట్ గా చెప్పాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ కానివ్వండి చూసినట్టయితే, నా వీడియో నచ్చినట్లయితే, నా ఛానల్లో వెళ్ళి నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.